హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ కోడిగుడ్డు పులుసు, ఎగ్ పులుసు. సింపుల్గా తెలంగాణ స్టైల్లో ఈ ఎగ్ పులుసుని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోండి. అందులోకి వాటర్ని అయితే వేసుకొని ఈ ఎగ్గులను అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్స్తో అయితే కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ తొందరగా ఉడకాలంటే ఇందులోకి కాస్త సాల్ట్ వేసి ఎగ్గులను అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఎగ్గులు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పాటు చల్లారిన తర్వాత ఎగ్గుకున్న పొట్టునైతే తీసేసుకోవాలి. చాలా సింపుల్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లోకి, చపాతీలోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ఇలా మొత్తం పొట్టు తీసేసుకున్న తర్వాత ఎగ్గులకి డాట్ అనేది పెట్టుకోవాలి. మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్గా పెట్టుకుంటున్నాను. ఇలా ప్రతి ఒక్క ఎగ్గుకి డాట్ అయితే పెట్టుకోండి. చూడండి, ఇలా మొత్తం డాట్ పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి ఆయిల్ని వేసుకోండి. కాస్త ఆయిల్ని వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గుడ్లను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ గుడ్లను అయితే లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇందులోని 2 మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోండి. ఆనియన్స్ తొందరగా మగ్గాలంటే ఇందులోకి చిటికెడు సాల్ట్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే తొందరగా ఆనియన్స్ అనేటివి మగ్గుతాయి. అలాగే పొడుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 మీడియం సైజు టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని సాఫ్ట్గా టమాటోస్ని అయితే ఉడికించుకోవాలి. చూడండి, టమాటోస్ అయితే సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇలా మరొకసారి కలుపుకున్న తర్వాత అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపోయే సాల్ట్, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, స్పైసీకి సరిపడే కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే రసాన్ని తీసుకున్నానండి. చూడండి, ఇలా ఒక బౌల్ వరకైతే చింతపండు రసాన్ని వేసుకొని ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకొని నానబెట్టుకున్నాను. మీకు మరీ ఎక్కువగా పులుపు కావాలనుకుంటే మరికొంత చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఇలా కర్రీని మరిగించుకోవాలి. ఇలా మొత్తం మరిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ఎగ్స్ని ఇందులోకి వేసుకొని మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మరొక 10 నిమిషాల పాటు స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఈ పులుసునైతే ఉడికించుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ, తప్పక ట్రై చేయండి. చూడండి, ఇలా కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే కోడిగుడ్డు పులుసు అలాగే ఎగ్ పులుసు తెలంగాణ స్టైల్లో అయితే రెడీ అయినట్టే అండి. చాలా సింపుల్, అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసుకునే కోడిగుడ్డు పులుసు టేస్ట్ ఎలా వచ్చిందో అనేసి మీరు కూడా తప్పక కమెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.